నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ఎలక్షన్ విధులలో పాల్గొని ఉద్యోగస్తులకు మరియు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారికి అవసరమైన పోస్టల్ బ్యాలెట్లు పొందేందుకు తహసీల్దార్ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని గూడూరు మండల తహసీల్దార్ కరుణ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తహసీల్దార్ కరుణ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మండల పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకునేవారు సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ నెల 22వ తేదీలోగా ఫామ్ 12 ద్వారా దరఖాస్తు చేసుకుని పోస్టల్ బ్యాలెట్లు పొందాలని తెలిపారు. గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో అందుకు అవసరమైన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పోలింగ్ బూత్ల వద్దకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోలేని వారికి హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందని తెలిపారు. హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోదలిచిన వారు మండల తహసీల్దార్ కార్యాలయం లేదా పోలింగ్ బూత్ ఆఫీసర్ను సంప్రదించాలని సూచించారు. నియోజకవర్గంలోని గూడూరు మండలంలో గల ఉద్యోగులకు 2 విధాలుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్ అందజేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి తిరుపతి మండలంలో పనిచేస్తున్నట్లయితే అతనికి గూడూరు నియోజకవర్గంలో గూడూరు మండలం నందరి ఓటర్ జాబితాలో పేరు నమోదు అయి ఉన్నట్లయితే వారు గూడూరు తహసీల్దార్ వారి కార్యాలయంలో ఫారం 12 దరఖాస్తు ద్వారా వారి యొక్క ఓటు హక్కును పొందవచ్చును. అదేవిధంగా ఇతర జిల్లాలలో ఓటు హక్కు కలిగి తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న ఎన్నికల విధుల ఉత్తర్వులు పొందిన ఉద్యోగస్తులు వారు పనిచేస్తున్న మండల కేంద్రంలో తహసీల్దార్ వారి కార్యాలయం ముందు పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేయవచ్చును. దానికి సంబంధించి ఎన్నికల విధులకు సంబంధించిన నియామకపు ఉత్తర్వులు, ఓటర్ కార్డు నకలు, ఉద్యోగ గుర్తింపు కార్డు జతపరిచి 22/4/2024 లోపు అందజేయవలసి ఉంటుంది. అదేవిధంగా గూడూరు మండలంలోని గూడూరు డివిజన్లోని కాన్స్టిట్యున్సీలోని అన్ని తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ యొక్క నియోజకవర్గంలోని ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు అందరూ ఫారం 12 దరఖాస్తు ఒక రిజిస్టర్ని ఏర్పాటు చేసి పార్లమెంటుకి, అసెంబ్లీకి సంబంధించిన సపరేట్ రిజిస్టర్ల ద్వారా వారు నమోదు చేసుకొని ఆ యొక్క నమోదు వివరాల ప్రకారం వారికి పోస్టల్ బ్యాలెట్ పేపరు అందజేయటం జరుగుతుంది. కాబట్టి ఇతర ఎసెన్షియల్ ఉద్యోగులు అంటే ఎన్నికల విధుల్లో నియమించబడిన ఉద్యోగులు, అత్యవసర శాఖల ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా డ్రైవర్లు, క్లీనర్లు, వీడియోగ్రాఫర్లు, బిఎల్ఓస్కి అందరూ కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ పేపరు అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఈ యొక్క ఓటును వినియోగించుకోవడానికి 2 సెంటర్స్ని ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ యొక్క సెంటర్ని తెలియజేస్తాం. ముందుగా ఈ యొక్క సెంటర్లో 5/5/2024 ఆదివారం పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, సెక్టర్ ఆఫీసర్సు, మైక్రో అబ్జర్వర్లు వారి యొక్క ఓటు హక్కును వారికి ఏర్పాటు చేసిన సెంటర్లో వినియోగించుకోవచ్చు. అదేవిధంగా 6/5/2024 సోమవారము ఎన్నికల విధులకు నియమింపబడిన ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు, అత్యవసర శాఖల ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లు, క్లీనర్లు, వీడియోగ్రాఫర్లు అందరూ కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ పేపర్ను వారికి సంబంధించిన యొక్క ఫెసిలిటీస్ సెంటర్లో వినియోగించుకోవచ్చును. కాబట్టి ఈ రోజు నుంచి స్థానికంగా ఉండే వారికి ప్రజల సమస్యలు తెలుస్తాయని, ఎన్నికల్లో ఎక్కడో బయట ప్రాంతం నుంచి వచ్చి వెళ్లిపోయే వారికి తెలియని మీకు అందుబాటులో ఉండే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో టీడీపీ నాయకులు కనుమూరు హరిశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో 100 మంది యువకులు మహిళలు టీడీపీ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ స్వాగతం పలికారు. యువకులు సునీల్ కుమార్ మరియు హరిశ్చంద్రారెడ్డిని గజమాలతో సన్మానించారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ స్థానికులకే ప్రజా సమస్యలు తెలుస్తాయని, కనుమూరు హరిశ్చంద్రారెడ్డి సొంత నిధులతో పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. టీడీపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, అనేక మంది పార్టీల్లోకి వస్తున్నారని, యువకులు మీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు తెలియజేస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చదువుకున్న యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు కనుమూరు హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని రకాల వ్యాపారస్తులు దేవుడెప్పగల ఎదుర్కొన్నారని, ఎవరైనా మాట్లాడితే వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుర్మార్గపు వైసీపీ పాలనను ప్రజలు ఇంటికి పంపించాలని కోరారు. మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నిజాయితీపరుడు, సమస్యలను పరిష్కరించే సునీల్ కుమార్ను ప్రజలందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బెల్లు చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, శివకుమార్, రహీం, దీపురెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఎంతైనా ఉంది. స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఉప్పు నరాలు, ఇనుప కండరాలు కలిగినటువంటి యువత 100 మంది ఉంటే ఈ దేశ స్థితిగతులు మారుస్తామని చెప్పి స్వామి వివేకానంద గారు చెప్పారు. అదేవిధంగా ఈ రోజు 100లాదిగా ఉన్నటువంటి యువత అంతా కూడా చేయి కలిపితే ఈ యొక్క అరాచక ప్రభుత్వాన్ని, ఈ యొక్క అవినీతి ప్రభుత్వాన్ని, ఈ యొక్క దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరిమి కొట్టొచ్చని చెప్పని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి, ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జే ట్యాక్స్ లాంటి ప్రైవేట్ ట్యాక్స్లు, ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు చర్యల్ని నియంత్రించాలంటే అందరం కలిసి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగానే గూడూరు శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పాసం సునీల్ కుమార్ గారిని ఈ రోజు మన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు రేపు సునీల్ అన్న రేపు ఏప్రిల్ 13 తారీఖు ఎలక్షన్ జరుగుతున్నది. మే 13 ఎలక్షన్ జరుగుతుంది. మనందరం కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీతో సునీల్ అన్న గెలిపించి మన హరిశ్చంద్రన్న పేదవాళ్ళకి చాలా మందికి సహాయపడుతుంటాడు. తొందరలో కూడా దీపావళి పంచాయతీ మొత్తం డోర్ టు డోర్ తిరుగుతానంటున్నారు. సునీల్ అన్న సహకారంతో మంచి మెజార్టీ కావాలన్నా. అలాగే గూడూరు పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసుకి, మా మిత్రుడు చంద్రరామయ్యకి, నాగరాజ్కి, అలాగే ఈరోజు పార్టీలో నన్ను నమ్మి వచ్చి చేరడానికి వచ్చినటువంటి సాయికి, దేవాదాయ శాఖ దీపుకి, సాయికి, ప్లంబర్, అలాగే రామాయ నాయుడు, అలాగే జగన్, అలాగే ముజాహిద్, అలాగే కాదర్, ఇలాగా నన్ను నమ్మి ఇక్కడికి వచ్చి ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మనం అందరం ఒక మంచి బాటలో నడుస్తున్నాం. ఫస్ట్ నుంచి కూడా మనతో తిరుగుతున్నటువంటి కొంతమంది మంచి మిత్రుల్ని ఒక మనిషి విషం కలుగుతూ నా దగ్గర నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ వ్యక్తికి నేను సూటిగా చెప్తున్నా, ఫలితం భవిష్యత్తులో అనుభవిస్తావు. అదేవిధంగా నన్ను నమ్ముకున్న నా సోదరులు ఇంకా మిగతా వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను న్యాయం పక్కన నిలబడ్డా, ప్రజల పక్కన నిలబడ్డా. మనం ఉండేది ప్రజాస్వామ్యంలో. ఈ ప్రజాస్వామ్యం అనేది గత 4 ఏళ్లుగా, మొదటి సంవత్సరం కన్ఫ్యూజన్ లో ఉన్నారు, తర్వాత 4 ఏళ్లుగా నేలకేసి కాలకేసి రాజేశారు. అలాగే వాక్ స్వాతంత్రం లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి మీరు చేస్తుంది తప్పు అని మాట్లాడితే చాలు కేసులు పెడతారు. బద్ధంగా నడువున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని మనం 4 ఏళ్ల పాటు చూసాం. మనం చేసుకునే వ్యాపారాల్లో చేయబెట్టారు, సొంతంగా లాగేసుకున్నారు. అడిగితే దౌర్జన్యం, ఏమైనా మాట్లాడితే నాన్ అవైలబుల్ కేసులు పెడతారు. ఒక గ్రామం గూడూరు రూరల్ పట్టణానికి తరలి రావడం చూసాం మనం. ఎందుకని అంటే ఒక వ్యక్తి మీద అన్యాయంగా కేసు బనాయిస్తూ ఉంటే అక్కడికి మరి గ్రామమే తరలించి వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ అన్యాయం, అరాచకం, నియంతృత్వం, విశృంఖలత్వం ఇవే మోటివ్ గా గత 4 ఏళ్లు సాగినటువంటి దుర్మార్గం అయినటువంటి ఈ వైసీపీ పాలనని మనం అందరం కలిసి కట్టుగా అంతం చేసి రాజకీయంగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రజలారా గుర్తుపెట్టుకోండి,
మనం ప్రజాస్వామ్యం తిరిగి పొందాలంటే, మన స్వాతంత్రం మనకి తిరిగి రావాలంటే, మన వ్యాపారాలు మనం ప్రశాంతంగా చేసుకోవాలంటే, మన జీవితాలు మనం హ్యాపీగా గడపాలంటే మనం తెలుగుదేశం పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. రాబోయే మే 13 ఎలక్షన్లలో మరి సైకిల్ గుర్తు మీద ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని, మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా, అలాగే మన యువ నాయకుడు యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించినటువంటి నారా లోకేష్ బాబు గారిని మనం బలపరచాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా మన గూడూరు పట్టణానికి మన సోదరుడు ప్రజాసేవకుడు అయినటువంటి మన పాసం సునీల్ కుమార్ గారిని మనం బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. సోదరులారా, ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న విన్నపం చేసుకుంటాను. చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతుంటారు నా సోదరుడు గురించి. సునీల్ అంటే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తుంటారు. ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి అనేక మంది కన్నా, మొన్నటికి మొన్న వచ్చినటువంటి వ్యక్తి కన్నా, ఇక భవిష్యత్తులో ఎవరు వస్తారో మనకు తెలియదు, కానీ అందరికన్నా మంచోడు మన సునీల్. ఈ విషయం మాత్రం ముందు పెట్టుకోండి. మన ఇంటి ముందు ఉంటాడు, మనకు కావాల్సినప్పుడు మన కష్టకాలంలో మనకు సహకరిస్తాడు. మనకు ఏ రాత్రి పగలు లేకుండా మీకు ఏదైనా కష్టం వస్తే తలుపు తెరిస్తే ఇంటి తలుపు తెరిచేటటువంటి మన స్థానికుడు మన సునీల్ కుమార్. మనం గట్టిగా మిగతా అపోహలన్నీ దూరం పెట్టండి. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సునీల్ ఈసారి గూడూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేస్తాడు. అలాగే గూడూరు పట్టణ ప్రజలకి అనేక సమస్యలు ఉన్నాయి, అవి తీర్చే విధంగా కూడా నా సోదరుడు పనిచేస్తాడు. ఆయన నా సోదరుడికి అండగా మేమంతా ఉన్నాం. మేము పక్క నుండి గూడూరు నియోజకవర్గ అభివృద్ధిని అడిగి రిక్వెస్ట్ చేసి చేయించుకుంటామనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. భారీ మెజారిటీతో మన సోదరుడు పాసం సునీల్ కుమార్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గూడూరు శాసనసభ అభ్యర్థిగా ఎన్నుకొని గూడూరు మన శాసనసభకు పంపించినట్లయితే ఆ భగవద్ అనుగ్రహంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు వారి అనుగ్రహంతో ఇంకా పెద్ద పదవులు నా సోదరుడు తీసుకొని వచ్చి మన ప్రాంత ప్రజలందరికీ, మన గూడూరు డివిజన్ ప్రాంతానికే అతను అభివృద్ధి చేయాలని నా కోరిక. అదే విధంగా జరుగుతుందని భగవంతుడు వేడుకుంటూ ప్రజలందరినీ ప్రార్థిస్తూ ఈ రోజు ఇక్కడ మన ఇంటికి వచ్చి అందరూ యువకులే, ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి అందరూ కూడా హరిచంద్ర అభిమానులే. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది నిజంగా చాలా సంతోషక విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు, మా పార్టీ అధ్యక్షుడు పులిం శరణ గారికి, పెద్దలు జిల్లాధికార ప్రతినిధి బిల్లు కృష్ణరావు గారికి, పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి, రాజు గారికి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్ శివకుమార్ గారికి, యువత పార్లమెంట్ సెక్రటరీ మా ప్రణీత్ యాదవ్ గారికి, రహీం గారికి, అలాగే నాగరాజు సోదరుడు దీప్ రెడ్డి గారు, అలాగే సాయి గారు, వాళ్ళ యొక్క కాదర్ గారు, సాయి గారు, రామయ్య నాయుడు గారు, జగన్ గారు, మిగిలిన ఇక్కడ వచ్చినటువంటి రాఘవయ్య గారికి, కిరణ్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను బాబు, మీరందరూ కూడా గూడూరు లిమిట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, గూడూరు నియోజకవర్గ అభివృద్ధి, గూడూరు మున్సిపల్ అభివృద్ధి ఎప్పుడు జరిగిందో మీరు కనుక్కోండి. నేను 95లో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాను, 95 నుంచి 2000 వరకు నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాను. నేను ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప మళ్ళీ ఎమ్మెల్యే చేసిన రోడ్డు తప్ప ఎవరు కూడా ఈ గూడూరికి ఒక్క రోడ్డు. చిన్నప్పటి నుండి మీలాగే రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదట కాలేజీ చైర్మన్ గా కూడా నేను గెలిచాను. ఎంత సహాయ సహకారాలతో చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పోరాడే మనస్తత్వం. నేనేం పెద్ద కోటేశ్వరుడు కాదన్నా, నేను కూడా మీలాగా మరింతతోనే దేవుడి దేవుల టైం బాగుండి నేను ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చానన్నా. మీ అందరూ సహకారం, దానికి కారణం మీరే. మీరు మంచి మనం చేసుకుని ఆ రోజు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం, అలాగే మున్సిపల్ చైర్మన్ గా గెలిపించడం, అలాగే నేను గెలిచిన తర్వాత దాదాపు నియోజకవర్గంలో 2250 కోట్లు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఇప్పుడే ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, తప్పగా ఉంటే సార్ మీరు నాకు చేసిన సహాయం అంతా కదా సార్, మీ వల్ల ఈరోజు మేము ఉన్నాను సార్ అని చెప్పి పాదయాత్ర చేసి ఏడుస్తా కట్లో నీళ్ళు వస్తా ఈరోజు పోయాడు. ఇలాంటి పేదవాడికి ఎంతో మందికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరికీ తెలుసు. ఈ గూడూరులో పిల్లకాయలకి చదువుకోవడానికి పెద్ద లైబ్రరీ కట్టించాడు మొట్టమొదట. అలాగే ఇక్కడ ఈ వీధిలో స్థానికంగా కావచ్చు లేదా బయట కావచ్చు ఎంతో మంది
పేద విద్యార్థికి చదువు తీసుకెళ్ళిన వ్యక్తి హరిశ్చంద్రన్న. అలాగే కోనేరు కట్టించిన వ్యక్తి హరిశ్చంద్రన్న. తెప్పోత్సవం ఎక్కడ జరగదు, మన కోనేరులో జరుగుతుంది. అదంతా చేసింది హరిశ్చంద్రన్న. వెంకటేశ్వర స్వామి గుడి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది హరిశ్చంద్రన్న. ఎందుకు చెప్తానంటే సొంత నిధులతో ఆయన గూడూరుకు అభివృద్ధి చేశాడు. కారణం ఏంటంటే అన్న లోకల్ స్థానికుడు కాబట్టి స్థానికుడికి తెలుస్తాయి ఇటువంటి వాటి ప్రాబ్లమ్స్. అంతేగాని స్థానికేతరులకి ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలియదు. మేము కానీ అన్న కానీ మేము ఓడినా గెలిచినా గూడూరులోనే ఉంటాం. ఎందుకంటే గూడూరులో పుట్టాం, గూడూరులో ఉంటాం, ఇక్కడే ఉంటాం, అందుబాటులో ఉంటాం. అవసరం కనిపించదు వాళ్ళు చేసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మా హరిశ్చంద్రానికి ఆ భగవంతుడు నిన్నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి అల్లా యేసుప్రభు యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మంచి మనిషి ఎప్పుడు కూడా రాజకీయాలు చేత కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ అలాంటి మనిషి ఈరోజు మన బాధ్యత రావడం మన అదృష్టం. కాబట్టి అందరం కూడా క్రమశిక్షణగా మనందరం కూడా పనిచేద్దాం అని. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి ఆలోచించి రేపు 13వ తేదీ వచ్చిన 13 ఎలక్షన్ జరుగుతున్నాయి. అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను. మన గుర్తు సైకిల్ గుర్తు, అలాగే పార్లమెంట్కి మన గుర్తు కమలం గుర్తు. కాబట్టి సైకిల్ ఓటు కమలం ఓటు వేసి బీజేపీ అలాగే తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి అభ్యర్థుల్ని అందరూ కూడా గెలిపిస్తారని నమ్ముతూ గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి మమత అనే యువతి మృతి చెందింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో కోట మండలం జరుగుమల్లి గ్రామానికి చెందిన మమత అనే యువతి రైలు కింద పడి మృతి చెందింది. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా మరేదైనా కారణమా అని రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. గూడూరు అశోక్ నగర్ సమీపంలో ఉన్న అండర్ బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ నిలిచిపోతోంది. పలు పనుల నిమిత్తం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. గూడూరులోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సీతారాముల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం, బేరి పూజ, నవసంధి అనంతరం ధ్వజస్తంభంపై గరుడ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి గరుడ పొంగలి ప్రసాదాన్ని స్వీకరించారు. ఉభయకర్తలుగా ఎల్వి రమణబాబు, డాక్టర్ మైథిలి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. अस्यां शिवदिवसे प्रातःकाले अग्रमेष्टर्भवाराभ्यः अंतरिक्षं ज्येष्ठाभ्यः समवर्तता पादयोः पाद्यं समर्पयामि समर्पयामि ओम दिव्यश्री चंद्रभो भूतं ब्रह्मो देमहे इन्द्रस्वनेरे सहानाभे ओम
శ్రీగంధాం ధారయామి. బ్రహ్మోత్సవాలు జరిగించాల్సిందిగా ఆ గర్భంతా సకల దేవతని కరెక్ట్గా పట్టండి అందుకు రానున్న ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 50,000 మెజారిటీతో గెలవడం ఖాయమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మనుబోలు గ్రామంలోని జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా తన తండ్రి గెలుపు కోరుకుంటూ మనుబోలు గ్రామంలోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. అనంతరం గ్రామంలో ఇల్లు తిరుగుతూ వైఎస్ఆర్సీపీ పాలనలో గత 5 సంవత్సరాలుగా తన తండ్రి మనుబోలు గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పూజితారెడ్డి రాక సందర్భంగా మనుబోలు గ్రామ వైసీపీ నాయకులు గజమాలతో సత్కరించి ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, మనుబోలు గ్రామ సర్పంచ్ కంచి పద్మమ్మ, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, ఉపాధ్యక్షురాలు గుండాల శిరీష, ఎంపీటీసీలు దువ్వూరు రాజేశ్వరమ్మ, ఉన్నం లక్ష్మీనారాయణ రెడ్డి, చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు గుండాల ఆదినారాయణ, వైసీపీ నాయకులు మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, ముంగర రవీంద్రరెడ్డి, సూరపనేని కిషోర్ నాయుడు, పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన అనేకమైనటువంటి విషయాలు చెప్పారు, మనం చేయాల్సినటువంటి పనులు చెప్పారు నాన్నగారు కూడా ఈ 5 ఏళ్లలో ఆ పనులన్నీ పూర్తి చేశారు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి చేశారు. అది కాకుండా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ముఖ్యమైన పని అవసరమైన వాళ్ళకి సంక్షేమం అందేలాగా ఎవ్వరూ మిగలకుండా వాళ్ళందరికీ అవసరమైన వసతులు వాళ్ళకి కలిగేలాగా చేశారు, అభివృద్ధి చేశారు. కోవిడ్ సైతంలో నాన్నగారు నా గురించి కాదు జనాల గురించే నా ఆలోచన అంతా అని చెప్పి కదిలారు. ఆయన కోవిడ్లో పనిచేసినటువంటి తీరు ఇంకెవరితోనూ మనం పోల్చలేము. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ సిస్టమ్ మనకు అప్పుడు ఎంత అవసరమైందో మనం చెప్పలేము. అటువంటిది ఈరోజు ఆ వాలంటీర్ సిస్టమ్ పోయే సమయం వచ్చేసింది. అట్లా కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి మళ్ళీ మనకి అంత సహాయం చేసిన వాలంటీర్లు మళ్ళీ మన దగ్గర ఉండాలని కోరుకుందాము. తప్పకుండా మీరందరూ మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నాన్నని గెలిపించి ఎక్కడికి వెళ్ళినా ప్రచారం చేసినప్పుడు ఏ గడప తొక్కినా ప్రతి ఒక్కరూ మేము లబ్ధి పొందామమ్మా, మాకు బాగు జరిగిందమ్మా, మమ్మల్ని పట్టించుకున్నారమ్మా, ఊర్లో ఎప్పుడో ఓట్ల కోసం వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా ప్రతిరోజు ప్రతి దినం అన్న మాతో పాటు ఉన్నారు, మా అవసరానికి స్పందించారు, ఆయన ఇంట్లో వాళ్ళగా మమ్మల్ని చూసుకున్నారు. అందుకే ఆయన మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. చాలా గర్వంగా ఉంటుంది ఆ మాటలు విన్నప్పుడు ఆయన కూతురుగా. అదేవిధంగా ఆయన అనే మాటలు గుర్తు చేసుకున్నప్పుడు ఇంకా గర్వం వేస్తుంది. ఆయన అంటారు, నాన్న మనం వాళ్ళకి చేసింది సహాయం కాదు, అది మన బాధ్యత, వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని గూడూరు నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి ఎస్వి నరసింహారావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వాకాడు తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెల్ప్ డెస్క్ ద్వారానే సంబంధిత పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు ఈ నెల 22వ తేదీ చివరి తేదీ. ఎక్కడ ఓటు ఉంటే అక్కడ పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోవాలని నోడల్ అధికారి తెలిపారు. గుర్తింపు కార్డు తప్పనిసరి. ఇతర జిల్లాల్లో ఓటు ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. హోమ్ బ్యాలెట్కు విస్తృత ఏర్పాటు చేసి ఉన్నాయి. అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ షేక్, నషీం అలీ పాల్గొన్నారు. 22వ తేదీలోపు పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే ఎన్నికల విధుల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ 22వ తేదీలోపు 12 ఫామ్స్ సబ్మిట్ చేయాలి. ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు జరిగింది. హోమ్ ఓటింగ్ కూడా 22వ తేదీ లాస్ట్ డేట్. ఎవరైతే పోలింగ్ బూత్కి వెళ్ళలేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకున్న వారికి మనకు హోమ్ ఓటింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి 12 ఫామ్స్ కూడా సెక్టర్ ఆఫీసర్స్ బీరోస్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక్కరి ఇంటికి వెళ్ళి దాని ఆథరైజేషన్ కోసం యాక్సెప్టెన్స్ కోసం వెళ్తున్నారు. అది కూడా 20 సెకండ్లకు టోటల్గా మొత్తం ఫినిష్ అవుతుంది. ఫర్దర్గా మనకు ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక ఫెసిలిటేషన్ ఏర్పాటు చేసి
5వ తేదీ అక్కడ పిఓలు ఏపీఓస్ అక్కడ ఓపీఓ సెక్టర్ ఆఫీసర్ మైక్రో అబ్జర్వర్లతో వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అక్కడ ఫర్దర్గా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఎసెన్షియల్ సర్వీస్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 6వ తేదీ 7వ తేదీలో మనం ఒక పీవీసీ ఓటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు వినియోగించుకుంటారు. అండ్ పోస్టల్ బ్యాలెట్ కోసము మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధులలో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పీడూరు గ్రామానికి చెందిన డేగపూడి పుల్లారెడ్డి పావని దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చిన్నకేశవ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఆమంచెర్ల దయాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయనే భార్య ప్రమీలమ్మ, కుమారుడు ఆమంచెర్ల శ్రీకాంత్ రెడ్డి ప్రత్యూష దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. कृष्णवे मगं पुरुषोत्तमय मगं मनगाहे तन्नाभिष्ट प्रचोदयतु महादेवी विष्णुपत्नी सिद्धिमहें तन्नो लक्ष्मीं प्रचोदयतु नमः तेन दाविदद्विष्णुं तरणि नमो गतुकासवनं जागृवाणस्सभिन्ददें रञ्जवात्रं सर्वेनं कर्णार सम्पूर्णाय मगं तरणिनाथाय मगं धर्मीसाय मगं धर्मप्रतां वराय नन्दनाय मगं रघुपङ्कमाय राघवाय रघुत्वाय मगं दिरातिहन मगं शरण्यनं शरणागतं चलकिप्रणतेन नक्षत्रनास्कर मगं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीं प्रचोदयात् गरुडधराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् इन्द्रस्य विचुषिकः प्रतिप्रासुरजाग्रवासस्यभिन्दने परमं पदं त्रीणि पदानि चक्रमे विष्णुगोपदाभ्यां दोदर्माणि धारयन्तं विष्णुः कर्माणि विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मीं प्रचोदयात् विष्णोः परमं पदं विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीं प्रचोदयात् गरुडधराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि సరే అంటే ఎక్కడికి పోవాలి ఎక్కడ పోయేది కాదు పెట్టుకుని మళ్ళీ మర్చిపో ఎక్కడికి పెట్టిపోయి పిచ్చుడు పాప ఈ సైడ్ తిరిగి చెన్నకేశ్వర దేవస్థానంలో ప్రతి ఏకాదశికి జరిగేటువంటి క్షీరాభిషేకం తదుపరి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిసిందే ప్రజలందరికీ కూడా
ముఖ్యంగా ఉగాది తర్వాత చైత్ర మాసంలో మొదటగా వచ్చినటువంటి ఈ ఏకాదశి నాడు మణుబోలు గ్రామస్తులైనటువంటి స్వర్గీయ కీర్తిశేషులు ఆవంచర్ల దయాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని ప్రమీలమ్మ గారు, అలాగే కుమారుడు శ్రీకాంత్ రెడ్డి, వారి యొక్క సతీమణి ప్రత్యూష గారు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇవాళ ఉదయం 6:30-7 గంటల నుంచి సుప్రభాత సేవ, తదుపరి క్షీరాభిషేకం, ఆ తదుపరి 12 గంటలకి అన్నదానం, గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా ఉభయకర్తలుగా వీరు వ్యవహరిస్తూ ఉన్నారు. సర్వదా వారందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలని, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్త తత్పరులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి అన్నప్రసాదం తీసుకొని పోవటం వారికి ఇది అదృష్టంగా స్వామి యొక్క దయ కృపా కటాక్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.